హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ పెన్షన్ సవరణ చట్టంపై ఇప్పుడే అందిన వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర మరియు రాష్ట్ర మరియు ప్రభుత్వ రంగ సంస్థల పెన్షన్దారుల సమస్యలపై గలం విప్పుతూ వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తున్న వివిధ పెన్షన్దారుల సంఘాల సమన్వయ వేదికలైనటువంటి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్సిసిపిఏ మరియు భారత్ పెన్షనర్స్ సమాజ్ బిపిఎస్ వంటి కీలక పాత్ర పోషిస్తున్నాయి. సో ఇటీవల అనగా ఫిబ్రవరి 25న సంఘాలు ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించి పెన్షన్దారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణపై చర్చించాయి. ఈ సమావేశంలో భారత్ పెన్షనర్స్ సమాజ్ జాతీయ అధ్యక్షులు శ్రీ కేసి మహేశ్వరి మరికొన్ని నిర్మాణాత్మక సూచనలు, క్లారిఫికేషన్లు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయన ప్రతిపాదించిన అంశాలు, వాటిపై విశ్లేషణ మరియు పెన్షన్దారుల ఉద్యమ భవిష్యత్తుపై ఈ కథనం దృష్టి సారిస్తోంది. శ్రీ మహేశ్వరి గారు దాదాపుగా 5-6 కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వాటిలో కొన్ని ఆచరణ సాధ్యంగా, మరికొన్ని పునరాలోచించవలసినవిగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మరియు అవగాహన కార్యక్రమాలు పింఛన్దారుల సమస్యలను ప్రజల్లోకి, ప్రభుత్వాల దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా దశల వారీగా మానవహారాలు, సామాజిక రౌండ్ టేబుల్ సమావేశాలు, రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించాలి. అంతిమంగా సుప్రీంకోర్టు ఎదుట ధర్నా చేసి ప్రధాన న్యాయమూర్తి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి సుమోటోగా కేసును విచారణకు స్వీకరించేలాగా ఒత్తిడి తేవాలి. ప్రజాస్వామ్యయుతంగా నిరసనకు తెలిపే హక్కు అందరికీ ఉంది. అయితే పెన్షన్దారుల వయస్సు, ఆరోగ్య సమస్యలు, ప్రయాణ పరిమితులు దృష్ట్యా దేశవ్యాప్తంగా ఆందోళనలు, ముఖ్యంగా ఢిల్లీ వంటి దూర ప్రాంతాలకు తరలి వెళ్లి ధర్నాలు చేయటం వంటి ఎంతవరకు ఆచరణ సాధ్యమైనది ప్రశ్నార్థకం. ఇది వారిని ఇబ్బందులు గురి చేసే ఆస్కారం ఉంది. ప్రస్తుత అంతర్జాతీయ మరియు విదేశీ యుద్ధ వాతావరణం కూడా ఇలాంటి భారీ ఆందోళనకు అనుకూలంగా లేకపోవచ్చు. సో చెల్లో పార్లమెంట్ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. కనీసం 20,000 నుంచి 25,000 మందిని సమీకరించగలిగితేనే ప్రభుత్వంపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తక్కువ సంఖ్యలో పాల్గొంటే ప్రభుత్వం దాన్ని ఒక విఫలంగా, ఫెయిల్యూర్ గా అయితే పరిగణించే ప్రమాదం అయితే ఉంది. మరి ఈ అంశంపై లోతైన చర్చ అవసరము. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటము, పెన్షన్ చట్ట సవరణ. సో చట్ట సవరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలి. సుప్రీంకోర్టులో కేసు వేయడం ఒక మార్గమే. అయితే కోర్టు సుమోటోగా కేసును స్వీకరించేలాగా ఒత్తిడి చేయడం చాలా కష్టం. న్యాయ పోరాటానికి భారీగా ఆర్థిక వనరులు అవసరము. కనీసం 50 లక్షల వరకు అవసరం అవుతాయని, తీర్పు రావడానికి 5-6 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని అంచనా. ఈ సుదీర్ఘకాలం ఆర్థిక భారం పెన్షన్దారుల సంఘాలకు సవాలుగా అయితే మారవచ్చు. ఇకపోతే S30 కేసుకు నైతిక మద్దతు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు ఉన్నతాధికారులకు సంబంధించి S30 కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో విచారణలో ఉంది. సుప్రీంకోర్టు ఈ కేసును విచారించకుండా తిరిగి ఢిల్లీ హైకోర్టుకే పంపింది. ఈ కేసులో పిటిషన్లు చట్ట సవరణపై ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ 1972 డిసెంబర్ 16 నుండి తాము చట్ట సవరణ చేశామని, కాబట్టి కోర్టుకు విచారణ అధికారం లేదని వాదించింది. దీనిపై హైకోర్టు, పార్లమెంట్, అసెంబ్లీలు చేసిన అనేక చట్టాలను న్యాయ సమీక్షకు గురి చేసి కొట్టివేసిన ఉదంతాలున్నాయని, విచారణ అధికారం లేదని వాదించింది. దీనిపై హైకోర్టు, పార్లమెంటు అసెంబ్లీ చేసిన అనేక చట్టాలను న్యాయ సమీక్షకు గురి చేసి కొట్టివేసిన ఉదంతాలున్నాయని, విచారణ అధికారం లేదనడానికి తగిన ఆధారాలు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ జూన్ 5, 2025 లోగా సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ కీలకమైన కేసుకు పెన్షన్దారుల సంఘాలు నైతిక మద్దతు ఇవ్వడం ప్రయోజకరంగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన సూచన. S30 కేసు కేవలం ఉన్నతాధికారులకు మాత్రమే సంబంధించి కాదని, ఇది పెన్షన్ సవరణ ప్రాథమిక హక్కు సంబంధించిందని గుర్తించాలి.
ఈ కేసులో విజయం సాధిస్తే డీఎస్ నకారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల ఏపీ హైకోర్టు ఒక కమ్యూటేషన్ కేసులో పెన్షన్ సంక్షేమ పథకం కింద ఇస్తున్నారని, అది హక్కు కాదని వ్యాఖ్యానించడం నకారా తీర్పు స్ఫూర్తికి విఘాతం కలిగించేలాగా ఉంది. కాబట్టి ఎస్-30 కేసులో పెన్షన్దారుల వాదన బలంగా వినిపించడం, ప్రభుత్వ వాదనను తిప్పికొట్టడం అత్యవసరం. ఈ కేసుకు మద్దతు ఇవ్వడం ద్వారా పెన్షన్దారులందరి హక్కులను కాపాడవచ్చు. సోషల్ మీడియా వినియోగం. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అత్యంత ప్రభావవంతమైన సాధనం. దీని ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి ఏ మేరకు తీసుకురాగలమో అంచనా వేసి వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలి. ఇది ఆచరణీయమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గం. పెన్షన్దారుల సమస్యలను, ప్రభుత్వ విధాన లోపాలను, న్యాయస్థానాల తీర్పులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కూడగట్టడానికి సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకోవాలి. 8వ వేతన సంఘం టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ కోసం. సో 8వ సిపిసి టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ త్వరలో వెలువడనున్నాయి కాబట్టి అప్పటి వరకు ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వకుండా వేచి చూడటం మంచిది. సో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిపిసిలో అంశం చేస్తే కొంత సానుకూల ఫలితం రావచ్చు అనే ఆశన. సో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఒక అంశాన్ని ప్రస్తావించినంత మాత్రాన వేతన సంఘం సిఫార్సు చేసిన ప్రభుత్వం వాటిని తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధన ఏదీ లేదు. ప్రభుత్వాలు తమ ఆర్థిక వనరులు, రాజకీయ ప్రయోజనాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటాయి. గతంలో 5వ సిపిసి పెన్షన్ కమ్యూటేషన్ పునరుద్ధరణ 12 ఏళ్లకు సిఫార్సు చేసిన ప్రభుత్వం అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇటీవల ఒక కేసులో ప్రభుత్వాన్ని ఎలా ఒత్తిడి చేస్తారు, వాళ్ళు తమ ఆర్థిక పరిస్థితిని చూసుకోవద్దా అని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పులు కూడా వేతన సంఘం సిఫార్సులని ఆమోదించాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి. కాబట్టి కేవలం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కోసం వేచి చూడటం వల్ల ప్రభుత్వం ఈ విధంగా 16 డిసెంబర్ 1972 చేసిన పెన్షన్ చట్టం సవరణ ఉపసంహరించుకునేలాగా ఒత్తిడి చేసే అవకాశం కోల్పోతాము. ఆ సవరణ రద్దు చేయటమే పెన్షన్దారుల ప్రధాన లక్ష్యం కావాలి. సమన్వయ లోపం మరియు ఏకాభిప్రాయం ఆవశ్యకత. ఎన్సీసీపీఏ మరియు బీపీఎస్ వంటి సంఘాల మధ్య కొన్ని అంశాలపై అభిప్రాయాలు భేదంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఆందోళన కార్యక్రమాల నిర్వహణ, 8వ సిపిసిపై ఆధారపడడం వంటి విషయాలలో భిన్న దృక్పథాలు కనిపిస్తున్నాయి. అయితే అంతిమ లక్ష్యం ఒకటి, పెన్షన్దారుల హక్కుల పరిరక్షణ. సమావేశంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం తగ్గిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఏకాభిప్రాయానికి రావాలని చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సో ఇది స్వాగతించదగ్గ పరిణామం అని చెప్పవచ్చు. పెన్షన్దారుల సమస్యలు సంక్లిష్టమైనవి మరియు దీర్ఘకాలికమైనవి. వాటి పరిష్కారానికి సంఘటిత వ్యూహాత్మక పోరాటం అవసరం. ఎస్-30 కేసు వంటి న్యాయ పోరాటాలకు మద్దతు ఇవ్వడం, సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం మరియు ప్రభుత్వాలపై నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టాలి. అదే సమయంలో వివిధ పెన్షన్దారుల సంఘాలు తమ విభేదాలను పక్కన పెట్టి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలి. కేవలం వేతన సంఘాలపై ఆధారపడకుండా చట్టపరమైన హక్కుల కోసం పోరాటం ద్వారానే పెన్షన్దారులు తమ ప్రయోజనాలను కాపాడుకోగలరు. శ్రీ కేసి మహేశ్వరి గారు లేవనెత్తినటువంటి అంశాలు ఈ దిశగా మరిన్ని చర్చలకు, స్పష్టమైన కార్యాచరణకు దారితీస్తాయి అనైతే ఆశిద్దాము.